తెలంగాణలో కులాల కొట్లాట ఆగడం లేదు. తాజాగా తెలంగాణ నేతల లొల్లిలోకి ఢిల్లీ నేతల్ని లాగారు. ప్రధాని మోదీ కులంపైనే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ అన్నారు రేవంత్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. రాహుల్ గాంధీ కులమేంటో రేవంత్ చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్. రాహుల్ ఏ కులానికి చెందినవారో స్పష్టం చేయాలన్నారు రఘునందన్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చని చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. తాను చేసినటువంటి కులగణన బూమరంగై బీసీ సామాజిక వర్గాలకి సరి అయిన రీతిలో సమాధానం చెప్పలేక, తెలంగాణలో 50% కంటే ఎక్కువ బీసీలు ఉంటే మరి నీ క్యాబినెట్లో సగం కంటే ఎక్కువ బీసీలు ఎందుకు లేరని సమాజం అడుగుతుంటే ఏం చేయాలనో అర్థం కాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి మీద మాట్లాడుతుంది. సూర్యుని మీద ఉమ్మేస్తే అది తిరిగి ముఖం మీదనే పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. ముందు మీరు రాహుల్ గాంధీ గారిది ఏం కులమో అడుగు, ఆయన అడిగి ఆయనతో జవాబు చెప్పించు. మోడీ గారి కులం 2001లో మార్చుకుంటే 2004 నుంచి 2014 దాకా ఈ దేశాన్ని పాలించిన యూపీఏ 1 యూపీఏ 2 ఏం చేసింది? అప్పుడేమన్నా గుడ్డిగాడిదలో పన్ను తోముకుంటూ కూర్చున్నారా? అప్పుడు మోడీ గారి కులం మారిందనే విషయం తెలియదా నీకు? నిజంగా నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నీ 12 మంది క్యాబినెట్లో 7 ఓసీలు ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు. నేను అడుగుతున్నా నిన్ను, నీ తెలంగాణలో జరిగిన కులగణనని నువ్వు అమల్లో పెడతా అంటే ముందు 7 బీసీలకు మంత్రి పదవులు, లేకపోతే రేపు ఇచ్చేటువంటి 6 కేబినెట్ మంత్రి పదవుల్ని బీసీలకు ఇస్తా అని మీ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇప్పించి మాట్లాడు. తెలంగాణలో సామాజిక బహిష్కరణ వ్యాఖ్యలు ఇప్పుడు హీట్ పెంచేశాయి. సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను సామాజిక బహిష్కరణ చేయాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వేలో పాల్గొనాలని కేసీఆర్, కేటీఆర్ ఇంటి ముందు డప్పు కొట్టాలంటున్నారు ఆయన. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదు అన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని సామాజిక బహిష్కరణ చేయాలి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేవంత్ బీసీలకు న్యాయం చేయకుండా కేసీఆర్ మీద పడేడిస్తే లాభం ఉండదు అన్నారు కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాగానే రేవంత్ రెడ్డిని బహిష్కరించాల్సింది అని అన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అసలు సామాజిక బహిష్కరణ ఎవరినైతే చేయాలంటే ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు చేయాలి. అసలు మా ఎస్కే సర్వే చేసినప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు కూడా ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు. రెండోది, ఆయనకి తెలివి లేకపోతే ఎవడేం చేయలేడు. ఎలక్షన్ అఫిడవిట్ లో ఆల్రెడీ మనకు సంబంధించిన ప్రతిదీ కూడా డిక్లేర్ చేసి ఉంటాము. ఇది ఫ్యాక్టా కాదా? ఇది మొత్తం కూడా చేసి ఉంటాము మనము. ఇది ఆయనకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. రెండోది, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ సర్వే చేసేది పూర్తి తప్పు తడకలు. ఆయన మెడలు వంచి రీసర్వే చేయించడం. కేసీఆర్ గారు చేయించినప్పుడు 61% ఉండే, ఇలా కేవలం ఆయన చూపించేది 46% మాత్రమే. అంటే ఈయన రేవంత్ రెడ్డి పెద్ద దొంగ, బీసీలకి అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎన్ని రోజులు అడుగుతాడు భై రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా సంవత్సరం 2 నెలలు అయిపోయింది, నీ 6 గ్యారెంటీలు ఏమైనా ప్రజలు అడుగుతుర్రు.